హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రణ్వీర్ సింగ్ గారు యాక్ట్ చేసిన దురంధర్ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే బాగుంది భయ్య. ఈ మూవీ కూడా సేమ్ ఇంతకు ముందు చూసిన స్పై స్టోరీస్ లాంటిదే అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఈ మూవీ చాలా రియలిస్టిక్ గా, చాలా రాగా తీశారు. అండ్ ఆ సీన్స్ అన్ని కూడా చాలా బాగా అనిపించాయి. ఈ మూవీ 1999 లో జరిగిన కందహార్ ఫ్లైట్ హైజాక్ దగ్గర స్టార్ట్ అయ్యి 2008 లో ముంబైలో జరిగిన 26/11 అటాక్స్ వరకు స్టోరీ అలా ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది. అండ్ మనకి మూవీని పాకిస్తాన్ సైడ్ నుంచి చూపిస్తారు. ఎస్పెషల్లీ 26/11 అటాక్స్ అప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ కొడుకులు ఎలా టెర్రరిస్ట్ తో కమ్యూనికేట్ అయ్యారో అవన్నీ స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. బట్ అవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా చూపించారు. అండ్ రియల్ వీడియో అండ్ ఆడియో ఫుటేజెస్ కూడా వినిపించారు మనకి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన హీరో రణ్వీర్ సింగ్ గారు సీక్రెట్ గా పాకిస్తాన్ మాఫియాతో కలిసిపోయి అక్కడ నుంచి ఇండియాకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. అండ్ నార్మల్ గా ఇలాంటి స్పై మూవీస్ లో ఏదో ఒక టైంలో హీరో దొరికిపోతాడు అనే సిచ్యువేషన్స్ వస్తాయి. అండ్ ఇందులో కూడా అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ 26/11 అటాక్స్ అప్పుడు ఆ ఎమోషన్ ని మనం కూడా రియల్ గా ఫీల్ అవుతాం. బట్ రణ్వీర్ సింగ్ గారు మాత్రం చాలా బాగా చేశారు. చాలా నేచురల్ గా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. అసలు కొంచెం కూడా డౌట్ రాకుండా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ పాకిస్తాన్ లోని బిగ్ షాట్స్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకునే స్టేజ్ కి వస్తాడు. అసలు వీడు మన ఇండియన్ ఏజెంటా లేదా పాకిస్తాన్కి వర్క్ చేస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. బట్ సీరియస్లీ రణ్వీర్ సింగ్ ఇస్ టూ గుడ్. ఇంకా క్లైమాక్స్ లో కూడా అదేంటి ఇలా దొరికిపోయాడు అనుకుంటాం, కానీ ఇప్పుడు కూడా ఒక కత్తి లాంటి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మూవీలో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. అవన్నీ మనకి నెక్స్ట్ ఇయర్ March 19th కి రిలీజ్ అవుతున్న సెకండ్ పార్ట్ లో చూపిస్తారు. నెగిటివ్స్ అంటే అఫ్ కోర్స్ మూవీ డ్యూరేషన్ 3.5 hours ఉంటుంది. మూవీ 2 parts గా తీస్తున్నా కూడా ఈ మూవీ 3.5 hours ఉందంటే సెకండ్ పార్ట్ కూడా అంతే డ్యూరేషన్ ఉండాలి. అలా కాకుండా సెకండ్ పార్ట్ 3 hours లోపలే ఉందంటే మాత్రం అది మిస్టేకే. ఎందుకంటే మూవీ అలా రన్ అవుతూనే ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని కొంచెం ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఆ సీన్ లో ఉన్న ఎమోషన్ ని క్యారీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మనకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అని. సో జస్ట్ అలా కొన్ని సీన్స్ మాత్రం లాగ్ అయినట్టు అనిపించింది అంతే. మిగతా అంతా సూపర్. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ గారు యాజ్ హంజా ఎక్సలెంట్. నాకు పర్సనల్గా రామ్లీలా బాజీరావ్ మస్తానీ తర్వాత ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఇంకా బెటర్ అని కూడా చెప్పొచ్చు, అంత గా చేశారు. అండ్ ఆ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా చాలా వైలెంట్ అండ్ గోరీగా ఉంటాయి. సో ఫ్యామిలీస్తో వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్త. అండ్ స్ట్రిక్ట్లీ ఏరేటెడ్ మూవీ. కొన్ని సీన్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి. నాకు తెలిసి ఒక్క సీన్కి అయితే థియేటర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చూడలేక కళ్ళు తిప్పుకునే ఉంటారు, అంత గోరీగా ఉన్నాయి సీన్స్. రణ్వీర్ సింగ్ గారి తర్వాత మూవీకి మెయిన్ హైలైట్ అయితే అక్షయ్ ఖన్నా గారు. మూవీ ఫస్ట్ హాఫ్ లో చాలా లిమిటెడ్ డైలాగ్స్ ఉంటాయి, బట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోనే నడిపించారు. సీరియస్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మూవీ సక్సెస్ లో చాలా క్రూషియల్ రోల్ అయినది, అంత బాగా చేశారు. అండ్ సంజయ్ దత్ గారు కూడా చాలా బాగా చేశారు. బట్ కొంచెం తక్కువ స్క్రీన్ టైం ఉన్నట్టు అనిపించింది. మేబీ సెకండ్ పార్ట్ లో లెంతీ రోల్ ఉంటుందేమో చూడాలి. ఇంకా అర్జున్ రాంపాల్ గారు, మాధవన్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్లీ అర్జున్ రాంపాల్ గారు చేసిన ఇక్బాల్ రోల్ చాలా ఇంపార్టెంట్ మూవీలో. అండ్ ఇందాక చెప్పిన ఒక సీన్ కూడా అర్జున్ రాంపాల్ ఉన్నదే. ఇంకా హీరోయిన్ సారా అర్జున్ కూడా బాగా చేశారు. చూడాలి సెకండ్ పార్ట్ లో తన క్యారెక్టర్ ని ఏం చేస్తారు. నాకు తెలిసి చంపేస్తారని అనుకుంటున్నా. సో ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా కానీ బోర్ అయితే కొట్టదు, బ్యారింగ్ ఫ్యూ సీన్స్ ఇన్ ఫస్ట్ హాఫ్. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. బట్ మళ్ళీ చెప్తున్నా, స్ట్రిక్ట్లీ ఏ రేటెడ్. అండ్ నా రేటింగ్ వచ్చేసి 4/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook అండ్ Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.